అక్షయ్ మా కూతురన్న నిజం కొన్ని రోజుల క్రిందటే మాకు తెలిసిందమ్మా. కానీ కొన్ని కారణాల వల్ల మీ ఎవరికీ చెప్పకుండా ఆ విషయాన్ని దాచిపెట్టాము. శివరాత్రి రోజే మన సిద్ధేశ్వర స్వామి అక్షయ మీ కూతురమ్మ అని చెప్పి అవనికి చెప్పారు. నేను చెప్పింది మీరు నమ్మకపోతే పూజారి నారాయణరావు గారిని అడగండి, లేకపోతే మన సిద్ధేశ్వర స్వామిని అడగండి అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. వీడు చెప్పేవన్నీ అబద్ధాలు నానమ్మ, నమ్మొద్దు అని చెప్పి శౌర్య చెప్తుంది. మేము చెప్పేది నిజమని మీరు నమ్మటానికి అమ్మవారి మీద ప్రమాణం చేయమన్నా చేస్తాను అని చెప్పి అవని అంటుంది. దొంగ ప్రమాణాలు చేసి ఏం ఉపయోగం అని చెప్పి నిహారిక అంటుంది. అలాంటివి చేసేది మీరు అని చెప్పి అవని అంటుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు అని కృష్ణబాబు అంటూ ఉంటే, మాట్లాడుతుంది మేం కాదు మీరు అని చెప్పి శ్రీకర్ అంటాడు. కాదు మీరు అని చెప్పి కృష్ణ అంటాడు. ఇక చాలు ఆపండి అని చెప్పి వేదవతి గట్టిగా అరుస్తుంది. ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము అని వేదవతి అంటూ ఉంటుంది. ఇన్ని రోజులు మా కళ్ళ ముందు ఉన్న అక్షయ మా మనవరాలంటే మేము నమ్మలేకపోతున్నాము. అక్షయ మా మనవరాలంటానికి ఆధారాలు ఏవి అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. అక్షయ మీ మనవరాలు ప్రసాదరావు అని చెప్పి సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు. అందరూ కూడా షాకింగ్గా సిద్ధేశ్వర స్వామి వైపు చూస్తూ ఉంటారు. ఇక వేదవతి ఒక్కసారి షాక్ అవుతుంది. ఇక సిద్ధేశ్వర స్వామి అలా నడుచుకుంటూ ఇంట్లోకి వస్తారు. అక్షయ నీ మనవరాలు వేదవతి, నీలాంటి జాతకం కల్లా నీ మనవరాలు అక్షయ. అవని మీకు ఈ నిజాన్ని చెప్పకపోవడానికి ఒక కారణం ఉంది. అక్షయ అవనిని ఎప్పుడైతే అమ్మ అని పిలుస్తుందో అప్పుడే అవని ప్రాణం పోతుంది. అక్షయ్కు అవనికి ప్రాణగండం ఉంది. ప్రాణగండం నివారణ పూజ ఉదయం చేశాము. ప్రాణగండ దోషం పూర్తిగా నివారణ అయిపోయింది. వెళ్ళి నీ కుటుంబ సభ్యులకి అక్షయ నీ కూతురన్న నిజం చెప్పమని చెప్పి అవనిని నేనే పంపించాను వేదవతి. అవని ఆ నిజాన్ని చెప్తే మీరు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. మీరు నమ్మినా కూడా ఈ నిహారిక లాంటి వాళ్ళు మీ నమ్మకాన్ని తప్పుదోవ పట్టిస్తారన్న ఆలోచనతోనే నేను మీ ఇంటికి వచ్చాను వేదవతి అని సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటే, నిహారిక టెన్షన్ పడుతూ సిద్ధేశ్వర స్వామి చెప్పారంటే పెద్దవిడ నమ్మేస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. అవని అమ్మవారి మీద ఒట్టేసి అక్షయ తన కూతురని చెప్తున్నా కూడా మీరు నమ్మనంటున్నారు కదా, నన్ను ఆ పరమేశ్వరుడి మీద ఒట్టు వేసి అక్షయ మీ మనవరాలని చెప్పమంటారా అని సిద్ధేశ్వర స్వామి అడుగుతూ ఉంటారు. వద్దు స్వామి, మీ పైన నమ్మకం లేకుండా మీతో ఒట్టు వేపించుకుంటే ఈ భూమి మీద నమ్మకం బ్రతికుండదు అని వేదవతి చెప్తూ ఉంటే, మీరు మాకు ఎన్నో సంవత్సరాల నుంచి తెలిసిన గురువు గారు, మీరు చెప్పే మాట మాకు వేదం అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఇక ఆలోచించటం ఆపండి. అక్షయ మీ మనవరాలు అన్నది నిజం. వెళ్ళి మీ మనవరాల్ని తీసుకొచ్చుకోండి అని సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటే ఇక అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు. ఇక అవని శ్రీకర్ సిద్ధేశ్వర స్వామి కాళ్ళ మీద పడగానే ఆయుష్మాన్ భవ అని చెప్పి సిద్ధేశ్వర స్వామి ఆశీర్వదిస్తారు. ఇక అవని శ్రీకర్ సిద్ధేశ్వర స్వామి కాళ్ళ మీద నుంచి లేచి నుంచోగానే అవని ఓర్పు భూదేవంతా, అవని కోపం బగబగ మండే సూర్యుడంతా. అవనిని ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే అదో పాతాళానికి పోతారు, అంటే పాతాళంలో తొక్కివేయబడతారు అని సిద్ధేశ్వర స్వామి నిహారిక కృష్ణబాబులకు అర్థమయ్యేలా వార్నింగ్ ఇస్తారు. ఇక మరోవైపు అక్షయ లారీలో వెళ్తూ ఉంటుంది. అమ్మవారి నాగమ్మ తల్లి అక్షయకు తోడుగా వెళ్తూ ఉంటుంది. ఇక అక్షయ అలా లారీలో వెళ్తూ అవని శ్రీకర్తో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అక్షయ్ను దత్తత తీసుకుంటా అనటం, అక్షయ్ బాధపడుతూ ఉంటే శ్రీకర్ ఏనుగు మీద కూర్చోబెట్టుకొని ఆడిస్తూ ఉంటే అవని అన్నం తినిపించటం, ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఈ పాటికి అవని మేడం వాళ్ళ కూతురు ఎవరో తెలిసిపోయి ఉంటుంది. అందరూ సంతోషంగా ఉండుంటారు. అవని మేడం వాళ్ళ కూతురు ఎవరో కానీ చాలా అదృష్టవంతురాలు, ఇన్ని రోజులు ఎక్కడ ఉందో ఏంటో అని చెప్పి అక్షయ మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు లారీ నడుపుతున్న డ్రైవర్ డబ్బు ఆశతో ఆ పిల్లను లారీలో ఎక్కించుకొని తీసుకెళ్తున్నాము, మనకేమైనా ప్రమాదం జరుగుతుందంటావా అన్నా అని చెప్పి క్లీనర్ని అడుగుతూ ఉంటాడు. అలాంటిదేం ఉండదులేరా అని చెప్పి క్లీనర్ చెప్తూ ఉంటాడు. అమ్మా, మీరు ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్నా మీ మనవరాలు అక్షయనమ్మా అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. మా కూతురుగా అక్షయ్ ఎప్పుడో ఈ ఇంట్లో అడుగు పెట్టేసింది అత్తయ్య అని చెప్పి అవని చెప్తుంది. ఇక అప్పుడు అక్షయ్ను వేదవతి మొదటిసారిగా గుళ్ళో కలవటం, నీకు నాకు ఏదో అనుబంధం ఉందని అక్షయ్ చెప్పటం, అలాగే అక్షయ గుడిలో పొరపాటు చేయడం వల్ల వేదవతి అక్షయ్ను అవమానించటం, ఇదంతా కూడా వేదవతి గుర్తు చేసుకుంటూ ఉంటుంది.
అక్షయ్ను నేను మొదటిసారి చూసినప్పుడే అమ్మవారి రూపం అనుకున్నానండి అని వేదవతి ప్రసాదరావుకి చెప్తూ ఉంటుంది. అత్తయ్య గారు, ఈ క్షణంలో మీ అందరికీ నేను ఒక నిజం చెప్తాను అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. అక్షయ్, నేను అమ్మోరు తల్లి అని ఎందుకు అంటానో తెలుసా? అక్షయ అమ్మోరు తల్లిలాగా పూజా మందిరంలో నుంచి రావటం నేను చూశాను అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. అవునమ్మా, అక్షయ పూజా మందిరంలో నుంచి అమ్మోరు తల్లిలా వస్తుంటే ఈయన చూసినప్పటి నుంచి ఈయనకు కళ్ళు వచ్చాయి. ఆ విషయం ఈయన అప్పుడే నాకు చెప్పారు. మీకు కూడా చెప్తా అంటే మీరు నమ్మరని చెప్పి నేనే వద్దన్నానమ్మా అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది. అక్షయ్ నా మనవరాలని తెలియక ఎన్నోసార్లు అక్షయ్ను అవమానించాను, బాధ పెట్టాను అని వేదవతి అంటూ ఉంటుంది. అవును వేద, అమ్మవారు మనకి పెద్ద పరీక్ష పెట్టింది. మన మనవరాల్ని మన కళ్ళెదురుగా ఉంచి అవమానించేలా చేసింది అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. ఇప్పుడు నేను ఎంత చెప్పినా వీళ్ళని మార్చలేవను. వీళ్ళతో పాటు శృతి కలపడమే మంచిది అని చెప్పి నిహారిక మనసులో అనుకొని, అవని అక్షయ్ నీ కూతురని తెలియక ఎన్నోసార్లు అవమానించాను అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. వామ్మో, మా నిహారికే ప్లేటు పెనాయించిందంటే నేను కూడా ప్లేటు పెనాయించడం మంచిది అని కృష్ణ అనుకొని, అవును అవని, అక్షయ్ మీ కూతురని తెలియక చాలాసార్లు అక్షయ్ను ఇబ్బంది పెట్టాను అని చెప్పి కృష్ణ అంటాడు. నేను కూడా శృతి కలపడం మంచిదేమో అని శౌర్య మనసులో అనుకొని, అక్షయ అవని పిన్ని శ్రీకర్ బాబాయ్ల కూతురని తెలిస్తే నేను అక్షయ్తో అక్క అక్క అని పిలిపించుకునేదాన్ని అని చెప్పి చెప్తూ ఉంటుంది. బావా, మనం వచ్చేటప్పుడు అక్షయ్ దారిలో కనిపించిందంటే అక్షయ్ ఇక్కడ ఎందుకు ఉంటుంది అని చెప్పావు కదా. అక్షయ మనకు కనిపించకుండా నిజంగానే దాక్కుంది బావా. అక్కడికి వెళ్ళి అక్షయ్ గురించి వెతికితే ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో అని చెప్పి అవని అంటుంది. పద అవని వెళ్దాం అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఇక మరోవైపు అక్షయ్ను లారీలో తీసుకెళ్తున్న వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ పిల్లను చూస్తుంటే అచ్చం అమ్మోరు తల్లిలా ఉంది. మనం ఎలాగూ ఆ పిల్లను ఈ లారీలో ఎక్కించుకున్నందుకే ఇన్ని డబ్బులు వచ్చాయి. ఆ పిల్లను ముంబై తీసుకెళ్ళి అమ్ముకుంటే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయేమో అని మాట్లాడుకుంటూ ఉంటారు. నిజమేరా అని చెప్పి ఇంకొక అతను అంటూ ఉంటాడు. ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబు అక్షయ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు ఎంత వెళ్ళినా కూడా అక్షయ్ ఈ పాటికే ముంబై చేరుకొని ఉంటుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే శౌర్య వచ్చి నిజంగా అక్షయ ముంబై వెళ్ళిపోయి ఉంటుందా అని చెప్పి కృష్ణ నిహారికను అడుగుతూ ఉంటుంది. గోడలకు చెవులుంటాయి, అంత పెద్దగా మాట్లాడకు చిన్న బంగారం అని చెప్పి కృష్ణ అంటాడు. అక్షయ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అని చెప్పి నిహారిక చెప్తుంది. అప్పుడే పెద్దిరాజు వచ్చి అక్షయ అవని శ్రీకర్లకు దొరకకూడదని కోరుకుంటున్నారా అని చెప్పి నిహారిక కృష్ణలను అడుగుతూ ఉంటాడు. ఇంటి అల్లుడు ఇంటి వారసుల మీద పంచులు వేయకూడదు బావా అని చెప్పి కృష్ణ పెద్దిరాజుకు చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు అవని శ్రీకర్ అక్షయ్ కోసం ఊరంతా వెతికి ఇంటికి వస్తారు. వేదవతి వాళ్ళు అవని శ్రీకర్ని చూసి హాల్లోకి వచ్చి, అవని అక్షయ్ గురించి ఏమైనా తెలిసిందా, నా మనవరాలు జాడ తెలిసిందా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఒరే శ్రీకర్, మనసంతా అతలా కుతలంగా ఉంది. పెద్దిరాజు చెప్పినట్టుగా అమ్మోరు తల్లిని మన ఇంటి నుంచి పంపించినట్టు అనిపిస్తుంది. అక్షయ్ గురించి ఏమైనా తెలిసిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అక్షయ్ కోసం ఊరంతా వెతికాము, ఎక్కడా కనిపించలేదు. పూజారి నారాయణరావు గారింటికి కూడా వెళ్ళాము. చివరికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వచ్చాం నానా అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే రాధాకృష్ణ క్రిందికి వచ్చి, అక్షయ మీ మనవరాలని తెలియగానే నా ప్రాణం పోగొట్టాలనుకున్న విషయాన్ని మర్చిపోయినట్టున్నారు. మీలాంటి జాతకం కల మీ మనవరాలైతే హత్యలు చేయొచ్చా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. కరెక్ట్ పాయింట్ అడిగావు అన్నయ్య అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు. బావగారు అడిగింది కూడా కరెక్టే కదా అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. నానమ్మ తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టదు కదా, తప్పకుండా శిక్షిస్తుంది కదా అని చెప్పి శౌర్య అంటుంది. బాగా ఆలోచించిన తర్వాత అక్షయ అలాంటి పని చేసుండదని నా మనసు చెప్తుంది అని చెప్పి వేదవతి చెప్తుంది. అక్షయ్ లాంటి చిన్నపిల్ల విషప్రయోగం ఎందుకు చేస్తుంది అని చెప్పి ప్రసాదరావు అంటాడు. అవును, నిన్న అందరం ఆవేశంలో ఏదో అనుకున్నాం కానీ అక్షయ్ ఆ పని చేసి ఉండదు అని చెప్పి వసంత చెప్తుంది. అవని ఈ ఇంటి కోసం ఎన్ని త్యాగాలు చేసింది, అక్షయ్ కూడా అన్నే త్యాగాలు చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే అత్తయ్య గారి కోసం భవానీ దీక్ష తీసుకుంది, అది చాలదా అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఆ రోజు అది కూడా గుర్తించలేకపోయాను అని చెప్పి వేదవతి బాధపడుతూ ఉంటుంది. ఆ విషయాలు గుర్తుకు వస్తుంటే చాలా బాధగా ఉంది అని వేదవతి అంటూ ఉంటే, ఆ ఒక్క విషయంలోనే కాదమ్మా, నువ్వు చాలా విషయాల్లో అక్షయ్ విషయంలో నోరు జారావు. అన్నయ్యకు ఆకుపసారు తయారు చేసి ఇచ్చినప్పుడు అక్షయ పాయిజన్ కలిపి ఉండదని ఎందుకు ఆలోచించలేకపోయావు? ఎందుకు అక్షయ్ విషయంలో నిజమేంటో నిర్ధారించుకోకుండా బయటకు గెంటేశావు? నీ పెద్దరికం ఏమైంది, నీ బుద్ధి ఏమైంది? అంతా నీ వల్లే జరిగింది. అన్నింటికంటే నువ్వు చేసిన పెద్ద తప్పు ఏంటో తెలుసా? అవని గర్భంలో ఉన్నప్పుడే బిడ్డను అమ్మవారికి దత్తత ఇవ్వటం. దాన్ని తప్పు అని కూడా అనరమ్మా, పాపం అంటారు.
ఎవరైనా పాపం చేస్తే గంగలో మునిగితే పోతుందంటారు, మంచి పనులు చేస్తే పోతుందంటారు, గుడులు కట్టిస్తే పోతుందంటారు. కానీ నువ్వు చేసిన పాపం ఏం చేసినా పోదమ్మా. చిన్న పిల్లని కూడా ఆలోచించకుండా దయాదాక్షణ్యాలు లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడావు. ఆనాడు నా కూతురు గురించి తెలియడం కోసం నా భార్య అవని ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడింది. ఈరోజు నా కూతురు అక్షయ తన గురించి అవని మేడం మాటలు పడకూడదని ఆలోచించి మనస్తాపంతో ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయింది. తనకు జరగరానిది ఏదైనా జరిగితే మాకు న్యాయం చేసేది ఎవరు? చెప్పమ్మా చెప్పు, అంతా నీ వల్లే జరిగింది అని శ్రీకర్ పెద్దగా వేదవతిని అంటూ ఉంటే ఆపరా అని చెప్పి ప్రసాదరావు గట్టిగా అరుస్తాడు. కోపంగా శ్రీకర్ దగ్గరకు వెళ్ళి శ్రీకర్పై చెయ్యెత్తుతాడు. ఇంకొకసారి నా భార్య గురించి తప్పుగా మాట్లాడావంటే ఊరుకోను. నా భార్య కావాలని తప్పు చేసిందా? నా భార్య అవతలి వాళ్ళకు మంచి చేయాలని చూస్తుందే కానీ తప్పులు చేసే రకం కాదు. ఏదో మీ బిడ్డ ఇంటి నుంచి వెళ్ళిపోయిందని మనస్తాపంతో మీరు మాట్లాడుతున్నారు. కానీ నా భార్య వైపు 1 వేలు ఎత్తి చూపించే బదులు 4 వేలు మీ వైపు చూస్తున్నాయనేది మర్చిపోకండి అని చెప్పి ప్రసాదరావు అంటాడు. మా వైపు 4 వేలు ఏం చూపిస్తున్నాయి మామయ్య గారు? మేమేం తప్పు చేసామో చెప్పండి అని చెప్పి అవని అంటుంది. మీరు ఏ తప్పు చేయలేదా అని చెప్పి వేదవతి అంటుంది. ఏం చేశామో చెప్పండి అని చెప్పి అవని అంటుంది. అక్షయ్ మీ కూతురని నిజం తెలిసిన వెంటనే మాకెందుకు చెప్పలేదు అని చెప్పి వేదవతి అంటుంది. నాకు ప్రాణగండం అని చెప్పలేదు అని అవని చెప్తుంది. ఆ విషయం అక్షయ్కు తెలిస్తే ప్రాణగండం, మాకు తెలిస్తే ప్రాణగండం కాదు కదా అని చెప్పి వేదవతి అంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.